నన్ను గాని మా అమ్మ ఇలా చూసుంటే ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఎందుకంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇటు పుల్ల తీసి అటేసేదాన్ని కూడా కాదు. ఉదయం లేచిన కాడి నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా ఏదైనా మా అమ్మ నా చేతి దాకా తీసుకొచ్చి ఇవ్వాల్సిందే. కనీసం తిన్న కంచం కూడా తీసేదాన్ని కాదు. అంత గారాబంగా పెరిగాను. అలాంటిది ఇక్కడికొచ్చిన తర్వాత నాకు రాదు అనే పనిని కూడా నేను ఎలా అయినా నేర్చుకోవాలి అనుకోని ఏ పనినైనా చేసేంతలాగా నన్ను నేను మార్చుకున్నాను. ఎందుకో తెలీదు, నేనే కాదు ప్రతి ఆడపిల్ల కూడా ఇంతే. పుట్టింట్లో ఎంత గారాబంగా పెరిగినా పెళ్ళై అత్తవారింటికి వచ్చిన తర్వాత తనకి రాని పనిని కూడా ఎలా అయినా నేర్చుకొని తన ఇంట్లో వాళ్ళందరికీ కూడా అడిగిందల్లా చేసి పెట్టాలి అని ఆలోచిస్తుంది కదా. నిజానికి ఆడవాళ్ళందరూ కూడా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే 20 ఏళ్ళు తన తల్లిదండ్రి దగ్గర గారాబంగా పెరిగొచ్చి వాళ్ళని వదులుకొని వాళ్ళ ప్రేమకి దూరంగా ఉంటూ కొత్త ప్రదేశానికి వెళ్ళి వాళ్ళకి నచ్చినట్టుగా మనల్ని మనం మార్చుకోవాలి. మనం మన అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ మన మాట తప్ప ఎవ్వరి మాట కూడా గెలవనివ్వము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అస్సలు అలా ఉండనే ఉండదు. చాలా విషయాల్లో మనం కాంప్రమైజ్ అవుతూ అడ్జస్ట్ అవుతూ ముందుకెళ్ళిపోవాలి. అక్కడ జరిగినట్టు ఇక్కడ కూడా జరగాలంటే అస్సలు అవ్వదు. కొన్ని విషయాల్లో అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. నిజమైతే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.